మహిమపరచబడును గాక. చప్పట్లు కొడదామా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. దొరికిందా? కనపడిందా? కనపడుతుందా? వెనకాల కనపడుతుందమ్మా? కిందకుందా? ఇంజనీరింగ్ ప్లాన్ తప్పైపోయింది. ఓకే. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 3వ వచనం. ఒకవేళ మీ చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే మన ఛానల్లో లైవ్ ఇప్పటికే ప్రారంభమయ్యి 4 గంటల నుంచి లైవ్ వస్తూనే ఉంది. ఆ లైవ్లో మీకు ఈ వాగ్దానం చక్కగా కనబడుతూ ఉంది. మైక్ తీసుకుంటే బాగుంటుందేమో. సరే చదవమ్మా. కుడివైపునకును ఎడమ వైపునకును కోట చప్పట్లో నీవు వ్యాపించదవు. నీవు 2025వ సంవత్సరమున కుడివైపుకు ఎడమ వైపుకు నిశ్చయముగా వ్యాపించుదువుగాక, వ్యాపించుదువుగాక, వ్యాపించుదువుగాక. బా ప్రైజ్ ది లార్డ్. అంతటితో ఊరుకున్నానా? ప్రభుని అడిగా, ఏంది ప్రభా వ్యాపించేదంటే ఈ పక్కకి పాత్రం అదేనా అనుకున్నా. అది కాదు పిచ్చాడా, అది కాదు. ఇంకేందయ్యా? అదిగో పైన చెప్పాడు చూసావా? ప్రేమలో నీవు వ్యాపించబోతున్నావు, విశ్వాసంలో వ్యాపించబోతున్నావు, నిరీక్షణలో వ్యాపించబోతున్నావు, నీతిలో వ్యాపించబోతున్నావు, ఐక్యతలో, పరిశుద్ధతలో, ప్రార్థనలో వ్యాపించుదువుగాక. ఇందులో అని అందులో అని, ఇక్కడని అక్కడని ఏది భేదం లేదండి. భూమి మీదను పరలోకములోను దేవుడు నీకు అనుగ్రహించిన ప్రతి స్వాస్థ్యం ఈ 2025లో సరిహద్దులు దాటి విస్తరించబోతా ఉంది. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు యేసు నామములో. హల్లెలూయా. ఇటు శారీరకంగా ఈ లోక సంబంధంగా మనం భూమి మీద ఆయన పేరిట బ్రతికిన సంవత్సరములలోను, అటు ఆత్మ సంబంధంగా దేవుని రాజ్యానికి సిద్ధపడుతున్న ఈ ఆత్మీయ యాత్రలోను, ఆత్మ సంబంధమైన వాటిలోను, శరీర సంబంధమైన వాటిలో దేవుడు మనల్ని విస్తరింపచేసి వ్యాపింపచేయునుగాక. ఆమేన్. ఇక నువ్వు మనసులో పెట్టుకో. పిల్లల విషయంలో కొరచగా ఉన్నవా? ఈ 2025లో దేవుడు సరిహద్దులు విశాలపరుస్తాడు. వ్యాపార విషయంలో తక్కువగా ఉందని బాధపడుతున్నావా? ఈ 2025లో నిన్ను వ్యాపింప చేయబోతా ఉన్నాడు. ఆత్మీయతలో దేవుని సన్నిధికి వచ్చే విషయంలో, దేవుని కొరకు పరిచర్య చేసే విషయంలో, ప్రార్థించే విషయంలో, విశ్వసించే విషయంలో, దేవుని కొరకు ఏదైనా నిర్ణయం తీసుకునే విషయంలో కొరతగా ఉందా? జక్కయ్యలాగా దేవుడు ఈ 2025వ సంవత్సరం నిన్ను వ్యాపింప చేయబోతా ఉన్నాడు. ఆమేన్. ఇక అంతే, నీ పొలాలు సరిహద్దులు మారిపోతాయి, నీ ఉద్యోగ స్థితి మారిపోద్ది, ప్రమోషన్లు వచ్చేస్తాయి. యేసు నామములో నీ వ్యాపారాలు ఆశీర్వాదకరంగా మారిపోతాయి, నీ పశువులు దీవించబడతాయి, నీ ఇల్లు సమృద్ధి అయిన ధననిధిగా మారిపోతాయి యేసు నామములో. ఎందుకో ఈ 2025లో పోయిన ఉపవాస కొట్టల్లో అనుకుంటా కదా, ఈ సంవత్సరం దేవుడు మీ అప్పులు తీర్చేస్తున్నాడని ఎందుకు వాగ్దానపూర్వకంగా చెప్పాడు దేవుడు యేసు నామములో. ఈ 2025వ సంవత్సరం ఈ వాగ్దానాన్ని తీసుకున్న మీ అందరి జీవితంలో ఒక అద్భుతమైన ఆశీర్వాదపు ఓట పుట్టునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకు స్తోత్రం చెప్దాం. దేవుడి మాట నిశ్చయంగా నెరవేర్చునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిది ప్రియులారా.